జగద్రక్షకుడును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీరు బలపరుస్తున్నాడు కదా. మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో మీరు నాటబడ్డారు, వాక్యంలో మీరు పెంచబడుతున్నారు, ఆరాధన ద్వారా దీవించబడుతున్నారు. మీ జీవితంలో దేవుడు అనేకమైన స్వస్థత, విడుదల, అద్భుతాలను దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు. అందుని బట్టి ప్రతిదినం కూడా దేవునికి కృతజ్ఞులుగా జీవించండి. మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. ఇది వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. చూడండి, శాశ్వతంగా జీవించేటువంటి దేవుని యొక్క బాహువులు నీ క్రింద ఉంటాయి. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆయన బాహువులు అంటే ఆయన చేతులు, ఆయన హస్తాలు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మనందరికీ జ్ఞాపకమే. రక్షింపు నేరకున్నట్లు ఆయన చేతులు కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదంటాడు. ప్రభు యొక్క చేతులు మనల్ని బలపరిచేవి. ప్రభు యొక్క చేతులు మన క్రిందుండి మనల్ని ఎత్తుకునేటువంటివి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను వాగ్దానం చేశాడు. ఎందుకు బట్టి నువ్వు భయపడుతున్నావు, ఎందుకు బట్టి నువ్వు కృంగిపోతున్నావు? దేవాదేవుడు నీ కుటుంబాన్ని ముందుకు నడిపించలేడా? నీ బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపించడా? ప్రభు యొక్క బాహువుల్ని ఎత్తు పట్టుకోవా? అపాయము రాకుండా దేవాదేవుడు నిన్ను కాచి కాపాడ్డా? దేవాదేవుడు గొప్ప కార్యాలు జరిగించలేడని నువ్వు అనుకుంటున్నావా? 91వ కీర్తనలో మనకందరికీ తెలుసు, మంచి వాగ్దానాలతో కొన్ని మాటలు 91వ కీర్తనలో దేవుడు రాయించి పెట్టాడు. నీ ప్రక్కను 1000 మంది కూలను, 10,000 మంది నీ ప్రక్కన పడినను అపాయం నీ వద్దకు రాదు, ఏ తెగులుని గుడారం సమీపించదు. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక అతన్ని ఘనపరచదను అని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి కదా. ఈరోజున దేవుని యొక్క చేతులు నిన్ను పట్టుకుంటాయి. ఆయన హస్తాలు నీకు ధైర్యంతో నింపుతుంటాయి. ఆయన చేతులు, ఆయన హస్తాలు బలమైనటువంటి చేతులు అండి. నిజంగా ప్రపంచాన్ని నిర్మించినటువంటి చేతులు, మానవునికి అందమైన రూపాన్ని ఇచ్చినటువంటి ఆయన చేతిలో, ఆయన పరమ కుమ్మరి ఆయన చేతిలో మనము మంటివారం కాదా? ఆలోచన చేయండి. దేవాదేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ జీవితంలో దేవుని సెలవు వాగ్దానాన్ని క్లెయిమ్ చేయి. దేవుని సెలవులో అవునుగాక అని ఎప్పుడు నీ నోట ఆమెన్, ఎప్పుడు నీ నోట అగునుగాక అనేటువంటి మాట నీలో ఉండాలండి. దేవాదేవుని సెలవులో విశ్వాసంతో నువ్వు పలికినప్పుడు దేవాదేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసంతో క్లెయిమ్ చేయి. యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఎంతో విశ్వాసంతో వచ్చి చూడండి. యేసు ప్రభు వారు నా కోసం ప్రార్థన చేయనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను పట్టించుకుని, అమ్మ నీ సమస్య ఏంటి, నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పనక్కర్లేదు. ప్రభుకు వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతానని గొప్ప విశ్వాసంతో వచ్చింది. అవును, యేసయ్య చేతిలో స్వస్థ ఉంది, యేసయ్య ఉమ్ములో స్వస్థ ఉంది, యేసయ్య స్పర్శలో స్వస్థ ఉంది, యేసయ్య మాటలో స్వస్థ ఉంది, ఆరోగ్యం ఉంది. కాబట్టి అటువంటి గొప్ప దేవుని కలిగిన మనము మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. దేవుని యొక్క చేతులు మన క్రింద ఉన్నాయి. ఆయన మనల్ని ఎత్తి పట్టుకునేటువంటి వాడు. నిజంగా ఏ అపాయం కలగకుండా ఆయన చేతులు మనల్ని ఆదుకునేటువంటి చేతులు, ఆయన చేతులు మనల్ని బలపరిచేటువంటి చేతులు, ఆయన చేతులు మనల్ని కన్నీటిని తుడిచేటువంటి చేతులు, ఆయన చేతులు శోధన నుంచి మనల్ని విడిపించేటువంటి చేతులు, ఆయన చేతులు శత్రు యొక్క ఉరి నుంచి మనం తప్పించేటువంటి చేతులు, ఆయన చేతులు నిజంగా సాతాన కబంధస్తకాల్లో బంధించబడిన మనల్ని విడుదల చేసి గొప్ప జీవితాన్ని, గొప్ప ఆనందమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి చేతులు యేసయ్య చేతులు. ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. దేవదేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవదేవుడు నీ జీవితంలో అతి త్వరలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నేను చెప్తున్నా, ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవదేవుడు గొప్ప ద్వారం తెరవబోతున్నాడు. ఆ మంచి ఆరోగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు, ఉద్యోగాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, నీ జీవితంలో అనుకున్నది నువ్వు సాధించబోతున్నావు, నీ కోరికను దేవుడు తీర్చబోతున్నాడు. ధైర్యం కలిగి జీవించండి. ప్రభు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ దిన దీవెనలను మెండుగా దేవుడు మీకు ప్రసాదించాలని మనసారి కోరుతున్నాను. ఈ వాగ్దానాన్ని దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని హత్తుకొనుగాక. ఆమేన్. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ ప్రియులు ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానాన్ని వీక్షించారో వారి జీవితాల్లోనైనా గొప్ప కదలికను, గొప్ప స్వస్థతను, విడుదలను అనుభవించండి. నాయన ఎంతో విసిగి వేసారి నాయన నిట్టూర్పుతో ఉన్నటువంటి వారు, డిప్రెషన్లో ఉన్నటువంటి వారు, యేసు నామములో ఆ డిప్రెషన్ నుంచి గొప్ప జయ జీవితాన్ని అనుభవించండి. నీ మహిమతో నింపండి తండ్రి. వాక్యంలో ప్రతి ఒక్కరూ కూడా పెంచబడినట్లు ప్రభు ఈనాడు అనేక మంది అబద్ధ బోధకులు ప్రభువా మా విశ్వాసాన్ని నాయన పాడు చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే నిమిత్తము సత్యవాక్యం మీద నిలబడి ప్రభు నీ కొరకు జీవించేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి తండ్రి.
అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. దురాత్మ శక్తితో పీడించబడుతున్న వారికి విడుదల అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి ప్రభువా గొప్ప జయజీవితాన్ని అనుగ్రహించండి తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత లేనిటువంటి వారు గొప్ప సమాధానంతో ప్రభువా ప్రతి కుటుంబాన్ని నింపమని వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. ప్రతి కుటుంబంలో నీ వెలుగు నుంచండి, మహిమ ఉంచండి, నీ ప్రసన్నత నుంచండి. సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ ఎగ్జామ్స్ రాసినటువంటి వారు గొప్ప జయ జీవితాన్ని, మంచి రిజల్ట్స్ను పొందుకున్నట్లు మీరు ద్వారాలు తెరవండి. సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నూతన మందిర నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రార్థన. అతి త్వరలో దేవుని యొక్క నూతన మందిర నిర్మాణం ప్రారంభించబోతున్నాం. ప్రార్థించండి, సహకరించండి. మీరు ఎవరైనా సరే మందిర నిర్మాణం కొరకు మీ ప్రత్యేకమైన కానుకను ఇవ్వాలనే ఆలోచన కలిగినటువంటి వారు క్రిందని నెంబర్ కాల్ చేయండి. మా ప్రార్థన వారియర్స్, మా ప్రేయర్ వారియర్స్ మీతో మాట్లాడతారు, మీకు డీటెయిల్స్ ఇస్తారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.